ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. సర్వపాపహరం పుణ్యం సర్వజ్ఞానమయం శివం సర్వసిద్ధిప్రదం దేవి సర్వసౌభాగ్యవర్ధనం వాగర్థాపివ సంవృత్తం వాగర్థ ప్రతిపత్తయే జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఓం శ్రీ కల్లినాథేశ్వరాయ నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూలై మాసములో గ్రహ స్థితిగతులు ఇలా ఉంటాయి. మొదటగా శుక్రుడు జూలై 6న మిథున రాశి నుండి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే కుజగ్రహము జూలై 12వ తారీఖు నుండి మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ కుజగ్రహము గురువుతో కలిసి గురుమంగళ యోగాన్ని సృష్టిస్తున్నాడు. రవి గ్రహము జూలై 16వ తారీఖు నుండి కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే బుధ గ్రహము 19వ తారీఖు జూలై 19వ తారీఖు నుండి కర్కాటక రాశి నుండి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని గ్రహము కుంభరాశిలో స్థితంగా ఉంటాడు. రాహు 12వ స్థానంలో అంటే మీన రాశిలో ఉంటాడు. కేతు వచ్చేసి కన్య రాశిలో ఉంటాడు. ఈ విధమైన గ్రహస్థితిలో ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉంటాయనేసి మనం తెలుసుకుందాం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesha Rao and the clinic name is Neocare Homeopathy. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూలై మాసంలో కర్కాటక రాశి ఫలితాలు. ఈ కర్కాటక రాశిలో వచ్చే నక్షత్రములు పునర్వసు నక్షత్రము 4వ పాదము, పుష్యమి నక్షత్రము 4 పాదాలు మరియు ఆశ్లేష నక్షత్రము 4 పాదాలు కలిపి కర్కాటక రాశి వారవుతారు. ఈ జూలై మాసంలో కర్కాటక రాశి వారు ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో మార్పు ఉండొచ్చు. కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ అనుకున్న పనులు పూర్తవుతాయి. కెరీర్లో జాగ్రత్తగా ముందుకు సాగండి. అజాగ్రత్త కారణంగా కొంత డబ్బు నష్టము కావడం, అవమానాలు ఎదురు కావడం మరియు మానసిక అశాంతికి లోను కావడము జరగవచ్చు. కుటుంబ సంబంధాలలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ సంబంధాల విషయంలో చాలా నిదానంగా ఉంటే మంచిది. ఆరోగ్యము బాగానే ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారనేసి కర్కాటక రాశి వారి ఫలితాలు తెలుపుతున్నవి. ఈ కర్కాటక రాశిలో విద్యార్థులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు జాగ్రత్తగా ఉండవలసి వచ్చింది. ఉద్యోగస్తులకి అంత మంచి శుభ సమయం కాదు. ఉద్యోగంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. అలాగే వ్యాపారస్తులకి కర్కాటక రాశిలో వచ్చే వ్యాపారస్తులకి అశుభ సమయం అని చెప్పవచ్చు. వ్యాపారంలో సమస్యలు, ఆర్థిక నష్టము, ఆ వ్యాపారంలో ఎంత పనిచేసిన ప్రతిఫలం లేకపోవడమో చూడవచ్చు. అలాగే వాహనం విషయంలో కూడా ఇది మంచి సమయం కాదు. నూతన వాహన ఖరీదు చేయకూడదు.
కుటుంబ విషయాల్లో సహా తగాదాలు, చిన్న చిన్న మనస్తర్పములు, అశాంతి వాతావరణం ఉండవచ్చు. వ్యవసాయదారులకి సహా అనుకూలమైన సమయం కాదు. కొన్ని సమస్యలు, పంట నష్టము, ఆర్థిక నష్టము వీరు ఎదురు కావచ్చు. ఈ కర్కాటక రాశిలో ఉన్నవారు ఈ నెలలో ఎక్కువగా తెలుపు రంగు వాడడం చాలా మంచిది. వారి ధరించే వస్త్రాలు తెలుపు రంగులో ఉంటే వారి కొన్ని పనులు అనుకూలంగా సాగుతాయి. అలాగే ఈ కర్కాటక రాశి వారు శివ పంచాక్షరి మంత్రాన్ని జపించడం చాలా శుభప్రదం. ప్రతిరోజు సహా ఈ రాశిలో వచ్చే వారందరూ శివ పంచాక్షరి స్తోత్రాన్ని మనం జపించడం వలన శుభ ఫలితాలు మనం పొందవచ్చు. శుభం భూయాత్.